సామాజిక సాధికార బస్సు యాత్రకు బద్వేల్ నియోజకవర్గంలో బద్వేలు నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ సుధా గారికి, అలాగే గౌరవనీయులు నారాయణ స్వామి డిప్యూటీ సీఎం నారాయణ స్వామి గారికి, ఎమ్మెల్సీలకు, వేదిక అలంకరించిన కార్యకర్తలకు, పెద్దలకు, ఇక్కడికి విచ్చేసిన బద్వేల్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అందరూ కూడా చక్కగా చెప్పడం జరిగింది. మరి మన అందరం కూడా ఆలోచించాల్సిన సమయం వచ్చింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకు ఇంతటి గొప్ప ప్రాధాన్యత ఇచ్చిన పార్టీ ఏదన్నా ఉంది, ప్రభుత్వం ఏదన్నా ఉంది అంటే మనం గత 75 సంవత్సరాలుగా స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఒక్కసారి ఆలోచిస్తే మన జగనన్న తీసుకున్న ఇటువంటి నిర్ణయం, ఇటువంటి గౌరవం మనకి ఎప్పుడు కూడా రాలేదు. ఈరోజు ప్రతి సామాజిక వర్గంలో ప్రతి ఒక్కరికి కూడా ఒక ఆత్మవిశ్వాసాన్ని నింపేందుకు జగనన్న ప్రతి కులంలో కూడా ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకి రాజకీయ అధికారాన్ని ఇస్తూ వెళ్ళారు. ముఖ్యంగా ప్రతి కులంలో కూడా కులంలో ఉన్న వారికి మన వాళ్ళు ఎవరైనా అధికారంలో ఉంటే బాగుంటుంది అని ఆశిస్తాం. ఆ కలను నెరవేర్చి ప్రతి ఒక్కరికి కూడా ఆ ఆత్మవిశ్వాసాన్ని నింపిన ఘనత మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్తుంది. మరి ముఖ్యంగా చెప్పాలి అంటే గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ రోజు పరిపాలనని అందిస్తున్నారు. సచివాలయ వ్యవస్థని తీసుకొని వచ్చి ప్రభుత్వాన్ని ప్రతి ఇంటికి గడప గడపకి అందిస్తున్నారు. ప్రజలు కూడా ఎక్కడికి వెళ్లకుండా ఇంటి దగ్గరికే ప్రతి ఒక్కటి వారికి అందే విధంగా చక్కటి పరిపాలన అందిస్తున్నారు. మరి ముఖ్యంగా ప్రతి పిల్లవాడికి ఒక నాణ్యమైన విద్యని అందించాలని ఇంగ్లీష్ మీడియం వ్యవస్థని తీసుకొని వచ్చి డిజిటల్ క్లాస్ రూమ్స్ కానివ్వండి, నాణ్యమైన పోషక ఆహారాన్ని పిల్లలకి అందిస్తూ వారి ఎదుగుదలలో కూడా ఎంతో సూక్ష్మంగా ఆలోచిస్తూ ప్రతి విషయాన్ని కూడా ఆయన చక్కగా ప్రతి పరిపాలనని అందిస్తూ ముందుకు వెళ్తున్నారు. మరి విద్య వైద్య వ్యవస్థలో ఎన్నో మార్పులు తీసుకొని వచ్చారు. మన జగనన్న ఏదైతే ఆరోగ్యశ్రీ తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన ఆరోగ్యశ్రీని ఇంకా దాన్ని చక్కగా ఎన్నో సౌకర్యాలను దాంట్లో యాడ్ చేస్తూ దాన్ని కల్పిస్తూ మనందరికీ మరీ దాన్ని తీసుకుని రావడం జరిగింది. మహిళలను చూస్తే మహిళలను ఎప్పుడైతే ఆర్థికంగా బలోపేతం అవుతే వాళ్ళకి ఆ స్వేచ్ఛ వస్తుంది అని ప్రతి మహిళ గురించి ఆలోచిస్తూ ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని మహిళలకే వారి అకౌంట్ లో వేయడం జరుగుతుంది. మరి గత ప్రభుత్వాన్ని చూస్తే జన్మభూమి కమిటీ అంటూ పేదవారితో వ్యాపారం చేసేవాళ్ళు ఈ రోజు పారదర్శకమైన పరిపాలనను తీసుకొని వస్తూ మధ్యవర్తులు లేకుండా, దళారీ వ్యవస్థ లేకుండా ప్రతి ఒక్క పేదవాడికి డైరెక్ట్ గా పారదర్శకంతో వారి అకౌంట్స్ లోకి డబ్బులు వెళ్లేలాగా ఒక మంచి పరిపాలనని అందిస్తున్నారు. మరి ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ రోజు ప్రతి కులంలో చేనేతలకు నేతన్న నేస్తం అంటూ ప్రతి ఒక్క వ్యవస్థలో కూడా ప్రతి ఒక్క కులానికి కూడా ఆర్థికంగా సహాయం చేసుకుంటూ ముందుకు తీసుకొని వెళ్తున్నారు. ముఖ్యంగా కరోనా లాంటి కష్టకాలంలో కూడా అన్న ఎంతో ధైర్యంగా ప్రజలందరికీ కూడా ధైర్యం చెప్తూ ఆ రోజు ఆ వ్యవస్థలో ఆ ఆరోగ్య పరిస్థితిని అందరికీ వివరిస్తూ ఎంతో ధైర్యంగా చక్కని పరిపాలన అందించారు. దేశంలో ఎక్కడ చూసుకున్నా కూడా ఎంతో భయాందోళనతో ఉన్నా కూడా జగనన్న చక్కగా దాన్ని వివరించి మనందరికీ కూడా ఒక ధైర్యాన్ని ఇచ్చాడు. ఒక ముఖ్యమంత్రి ప్రజలకు ఏ విధంగా ధైర్యాన్ని ఇవ్వాలి, ఒక మంచి పరిపాలన ఇవ్వాలో అవన్నీ కూడా అందిస్తూ మనకు ఒక చక్కటి పరిపాలన అందించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మన అందరం కూడా ఆదరించాల్సిన అవసరం ఇప్పుడు ఉంది. మన కోసం
మనం ప్రజల కోసం ఇలాంటి ఒక మంచి ముఖ్యమంత్రిని మళ్ళీ మనం ఎన్నుకుంటేనే ఇటువంటి వ్యవస్థ అనేది ముందుకు వెళ్తుంది. ఇప్పుడు ఈ టైంలో, ఈ సమయంలో ఏదైతే మనం ఇచ్చే ప్రతి సంక్షేమ పథకాన్ని విమర్శిస్తూ వచ్చిన ప్రతిపక్షం అదే సంక్షేమ పథకాలకు అంతకు మించి మరీ సంక్షేమ పథకాలు ఇస్తానని వాళ్ళ మాట ఇస్తున్నారంటే ఒక్కసారి ఆలోచించండి. మరి రాష్ట్ర పరిస్థితి నిజంగా అలా ఉంటే ఏ విధంగా, ఎక్కడి నుంచి తీసుకొని ఇవ్వగలుగుతారు అని ఒక్కసారి ఆలోచించండి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి జగనన్న ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయ్యారో అప్పటి నుంచి కూడా మనల్ని టార్గెట్ చేస్తూ ప్రతిపక్షాలు ప్రతిసారి మనల్ని విమర్శిస్తూనే వచ్చారు. కానీ ఈ 4.5 సంవత్సరాలు ఆర్థికంగా ఎక్కడా ఇబ్బందులు లేకుండా ప్రతి సంక్షేమ పథకాన్ని, అలాగే అభివృద్ధి పథకాలని ముందుకు తీసుకొని వెళ్తున్నారు. ఇది మన ఆలోచించాల్సిన విషయం. ఇది ప్రతిపక్షాలకు ఇప్పుడు అదే సంక్షేమ పథకాలను ఇవ్వగలుగుతున్నారంటే ఒక్కసారి ఆలోచించండి. వారు చెప్పే ఏ విషయాన్ని కూడా మనం నమ్మకూడదు. ప్రజలని మోసం చేసే విధంగా ఈ రోజు ముందుకు వస్తున్నారు. మరి జగనన్న ఏదైతే వాళ్ళు చెయ్యలేదో అది చేసి ఇవాళ ప్రజలందరి మన్నన పొందుతున్నాడని వాళ్ళు అక్కడ ప్రతిపక్షం ఏదైతే సహించుకోలేక ఈ రోజు ఎన్నో అబద్ధాలతో మన ముందుకు వస్తున్నారు. అవన్నీ కూడా ఎవరు వినకూడదని, వాటన్నిటినీ కూడా ఒక్కసారి ఆలోచించండి. సమయం తీసుకొని ఆలోచించి మంచి నిర్ణయం తీసుకొని మరి మనం జగనన్ననే ముఖ్యమంత్రిని చేసుకుంటే మన రాష్ట్ర అభివృద్ధి అనేది తప్పకుండా జరుగుతుంది. ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది యువతకు ఉద్యోగాలు లేవని. అన్న రాగానే 1,50,000 మీద, అంటే 1,50,000 మీద యువతకు ఉద్యోగాలు కల్పించారు. అటువంటి ఆలోచన ఎవరికి రాలేదు. మరి ఇంతటి మంచి ఆలోచన ఉన్న జగనన్నని మళ్ళీ మనం ముఖ్యమంత్రి చేసుకోవాలని చెప్పి ఆశిస్తూ, మీ అందరి ఆశీర్వాదం జగనన్నకు ఉండాలి, మీ అందరి బలం కూడా జగనన్నకు ఎప్పుడు అండగా ఉండాలని ఆశిస్తూ, ముఖ్యంగా మన బద్వేలు నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ సుధా గారు ఎంతో సౌమ్యులు, చదువుకున్న వ్యక్తి, ప్రతి సమస్యను చక్కగా అర్థం చేసుకొని ప్రజా సమస్యలను తను చక్కగా మీ అందరికీ అండగా ఉంటూ మీ అందరికీ తోడుగా ఉంటున్న ఆ వ్యక్తిని మీరు మరొక్కసారి ఆదరించాలని, తనని ఒక గొప్ప మెజారిటీతో మరొక్కసారి విజయంతో ఆశీర్వదించాలని మీ అందరినీ కోరుకుంటూ, ఇంతటి చక్కటి అవకాశం ఇచ్చిన బద్వేల్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.